చేశారని హరీష్ రావు కుట్ర చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించారని, దీనిపై 3 ఏళ్ల పాటు పోరాటం చేశారని తెలిపారు. తనపై దాదాపు 40 ఫిర్యాదులు చేయించి పీడీ యాక్ట్ పెట్టాలని అప్పటి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని జగ్గారెడ్డి అన్నారు. చివరకు మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేయించారని, 14 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చానని వెల్లడించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, కుట్రలు జరిగినా బయటికి మాత్రం సంతోషంగా కనిపిస్తూ ఉన్నానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మమ్మదల్లి హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఒక రివ్యూ అయింది, ఒక పెద్ద రివ్యూ. హరీష్ రావు, హోమ్ మినిస్టర్ మమ్మదల్లి అండ్ ఇక్కడ సంగారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఏం దొరకలేవు ఏంది అని అంటే వాళ్ళు చెప్పేసిరంట. ఎవరు? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. సార్ దయచేసి మీ రాజకీయాల్లో మమ్మల్ని లాగకండి. జగ్గారెడ్డి మీద మీరు అడిగిన అన్ని ఏం లేవు, మేము ఇంకేం లెంకాలి, మాకు ఇబ్బంది పెట్టకండి అని ఒక జిల్లా కలెక్టర్ సిన్సియర్గా, అతను కూడా ఏంటంటే డైరెక్ట్ ఐఏఎస్ కాబట్టి అన్నాడు. ఈ ప్రమోషన్ల మీద వచ్చినోడైతే సరే సార్ మీరు ఆడ సంతకం పెట్టమంటే ఆడు పెడతా అంటుంటాడేమో. ఎస్పీ కూడా చెప్పేసిరంటే లేదు సార్ ఆయన మీద ఏం లేవు, మాకు ఇబ్బంది, వాళ్ళు కూడా చెప్పేసిరంట. ఇక లాస్ట్కి అందులో ఇక అవన్నీ ఏది పీడీ యాక్టులు కానీ ఏమైనా భూములలో కేసులు దొరికితే ఇవన్నీగా మా